హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం ఏ దేశమేగిన సంసిద్ధతా పాఠం సాధనా పత్రం 1కి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. చూడండి. చదవడం, వ్యక్తపరచడం. ఆ సెక్షన్ గేయ పాదాలను ధారాళంగా చదవండి. ద్విత్వాక్షరాల పదాలకు సున్నా చుట్టండి. కింద గేయం ఇచ్చారు. ఏ దేశమేగిన ఎందుకాలిడిన, ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనిన, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. దీంట్లో ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి, వీటికి మనం సున్నా చుట్టాలి. పీఠమెక్కిన, ఇక్కడ పీఠం ఎక్కిన అని ఇచ్చారు కదా, ఈ పీఠం ఎక్కినకు కాకు కావత్తుంది, ఈ పదాన్ని మనం సున్నా చుట్టాలి. తర్వాత ఎవ్వరేమనినా, ఎవ్వరేమనినాలో వాకు వావత్తు ద్విత్వాక్షర పదం, దీన్ని మనం సున్నా చుట్టాలి. తర్వాత తల్లి, తల్లిలో లాకు లావత్తు, ఈ పదానికి మనం సున్నా చుట్టాలి. తర్వాత ఆ సెక్షన్ చూడండి. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి అన్నారు. మొదటిది ఏ. ఏతో మొదలయ్యే పదాలు ఎర, ఎలుక, ఎక్కడ. తర్వాత ఏతో మొదలయ్యే పదాలు ఏతం, ఏనుగు, ఏరు. తర్వాత నాతో మొదలయ్యే పదాలు నలక, నడత, నగ. రాతో మొదలయ్యే పదాలు రకం, రణం, రంగం. నెక్స్ట్ వన్ ఈ సెక్షన్ గేయంలోని 4 అక్షరాల పదాలను రాయండి. పొగడరా భారతిని, ఖండమును. తర్వాత ఈ సెక్షన్ చూడండి. నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. పీఠం, సింహాసనం, గౌరవం, విలువ. ఊ సెక్షన్ చూడండి. పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న చూడండి. ఏ దేశమేగినా ఏమి చేయాలి? జవాబు మన జాతి గౌరవాన్ని నిలబెట్టాలి. గీతల్లో అందంగా రాయండి. మన దేశం భారతదేశం. భారతదేశం చాలా ఉన్నతమైనది. ఇక్కడ ఇచ్చిన ఈ వాక్యాలను కింద గీతల్లో అందంగా రాయాలి. నెక్స్ట్ చూడండి. సాధనా పత్రం 2 ఆ సెక్షన్ గేయ పాదాలను ధారాళంగా చదవండి. 2 అక్షరాల పదాలకు సున్నా చుట్టండి. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనయించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులన్ ప్రేమించినావో నిన్ను మోచే ఈ తల్లి కనకగర్భమున. ఇక్కడ ఇచ్చిన గేయ పాదాలలో 2 అక్షరాల పదాలు ఉన్నాయి కదా, వీటిని మనం సున్నా చుట్టాలి. ఫస్ట్ లైన్లో చూడండి యోగ, తర్వాత దాని కింద లైన్లో స్వర్గ, తర్వాత దాని కింద లైన్లో మంచి, తర్వాత దాని కింద లైన్లో నిను, మోచే, తల్లి. వీటిని మనం సర్కిల్ చేయాలి. ఇవి 2 అక్షరాల పదాలు. నెక్స్ట్ వన్ ఆ సెక్షన్ చూడండి. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. గాతో మొదలయ్యే పదాలు గలగల, గరిటె, గడప. బాతో మొదలయ్యే పదాలు బలం, బంగారం, బంతి. లాతో మొదలయ్యే పదాలు లత, లోటు, లోయ. తాతో మొదలయ్యే పదాలు తల, తలుపు, తామర. కాతో మొదలయ్యే పదాలు కల, కమల, కలప. తర్వాత ఈ సెక్షన్ చూడండి. నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. అర్థాలు చూడండి. కనకం అంటే బంగారం, స్వర్గఖండం స్వర్గం లాంటి దేశం, జనించు అంటే పుట్టుట. తర్వాత ఈ సెక్షన్ చూడండి. గేయం ఆధారంగా కింది ప్రశ్నకు జవాబు రాయండి. ఫస్ట్ వన్ చూడండి. గేయంలో స్వర్గఖండం అని ఏ దేశం గురించి చెబుతున్నారు? జవాబు భారతదేశం గురించి చెబుతున్నారు. తర్వాత ఓ సెక్షన్ గీతల్లో అందంగా రాయండి. కింద ఎంతో సుందరమైనది భారతదేశం అని ఇచ్చారు కదా, ఈ వాక్యాన్ని కింద ఇచ్చిన ఖాళీలో అందంగా రాయాలి. సాధనా పత్రం 3 ఆ సెక్షన్ గేయ పాదాలను ధారాళంగా చదవండి. 5 అక్షరాల పదాల కింద గీత గీయండి. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మన వంటి పౌరులింకెందు, సూర్యుని వెలుతురన్ సోకునందాక, ఓడల జెండాలు ఆడునందాక,
అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని భూమి లేదు. పాడరా నీ తెనుగు బాలగీతములు, పాడరా నీ వీరభావ భారతము. ఇప్పుడు దీంట్లో మనం 5 అక్షరాల పదాలను సున్నా చుట్టాలి. పౌరులింకెందు, ఈ పదానికి సున్నా చుట్టండి. తర్వాత వెలుతురల్, ఇక్కడ 5 అక్షరాల పదం ఉంది కదా, వెలుతురులన్, దానికి సున్నా చుట్టండి. తర్వాత సోకునందాక, తర్వాత ఆడునందాక. తర్వాత నెక్స్ట్ సెక్షన్ చూడండి. ఆ సెక్షన్ కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. కింద కొన్ని అక్షరాలు ఇచ్చారు. ఆ, ఈ, ఓ, వ. ఈ అక్షరాలతో మొదలయ్యే పదాలను కింద ఇచ్చిన ఖాళీలలో రాయాలి. ఇక్కడ ఉదాహరణకి ఆతో ఇచ్చిన పదం చూడండి. అమల, అరక, అటక. తర్వాత ఆతో మొదలయ్యే పదాలు ఆమడ, ఆవు, ఆపద. తర్వాత ఈతో మొదలయ్యే పదాలు ఇల, ఇటుక, ఇనుము. తర్వాత ఈతో మొదలయ్యే పదాలు ఈక, ఈగ, ఈత. తర్వాత ఓతో మొదలయ్యే పదాలు ఓడ, ఓటమి, ఓపిక. తర్వాత వాతో మొదలయ్యే పదాలు వల, వాన, వరి. ఈ విధంగా ఇచ్చిన అక్షరాలతో పదాలను రాయాలి. తర్వాత చూడండి, ఈ సెక్షన్ గేయం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న చూడండి. గేయంలో ఏమి పాడమని చెప్పారు? గేయంలో జవాబు, గేయంలో భారతదేశం గురించి, దాని గొప్పతనాన్ని గురించి పాడమని చెప్పారు. రెండో ప్రశ్న చూడండి. గేయంలో ఎటువంటివి లేవని కవి చెప్తున్నారు? జవాబు, భారతదేశం వంటి దేశము ఎక్కడా లేదని, భారతీయుల వంటి పౌరులు కూడా లేరని కవి ఈ గేయంలో చెప్తున్నారు. ఈ సెక్షన్ చూడండి. నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారు. నిఘంటువు ఆధారంగా ఈ పదాలకు అర్థాలను రాయమంటున్నారు. ఫస్ట్ వన్ చూడండి, పౌరులు. పౌరులు అంటే పురజనులు. నెక్స్ట్ వన్ బాలగీతములు. బాలగీతములు అంటే బాలల పాటలు. తర్వాత భూతలి. భూతలి అంటే భూమి. ఈ విధంగా ఇచ్చిన పదాలకు అర్థాలను రాయాలి. తర్వాత ఊ సెక్షన్ చూడండి. గీతల్లో అందంగా రాయండి అని ఇచ్చారు. కింద ఇచ్చిన ఈ వాక్యాన్ని ఇచ్చిన గీతల్లో అందంగా రాయాలి.